హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి యొక్క సింప్లిసిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ ఆయన అభిమానులందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక విషయం అనేది ఆయన గురించి బాగా వైరల్ అవుతుంది. అది ఏంటి అనంటే మొన్న రీసెంట్‌గా విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఒక మ్యూజికల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు అనంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి అయిన నారా భువనేశ్వరి గారు ఈవెంట్ అంతా కూడా ఆవిడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అయితే ఆ చీఫ్ గెస్ట్ కింద ఈవెంట్‌కొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారైతే ఆ స్టేజ్ మీద అభిమానులందరికీ కూడా టాటా చెప్పడానికి అంటే అభివాదం చేయడానికి ఆయన స్టేజ్ ఎక్కి నడవడం అయితే జరిగింది. ఆ నడిచేటప్పుడు కొన్ని విజువల్స్ అనేవి ఏవైతే రికార్డ్ అయ్యాయో, అంటే ఫోటోలు, వీడియోలు ఏవైతే రికార్డ్ అయ్యాయో, ఆ వీడియో విజువల్స్‌లోనే కానీ, ఫోటో విజువల్స్‌లోనే గాని ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రబ్బరు చెప్పులేసుకొని నడుస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? ఆయనేసుకునే చెప్పులు ఏంటి అనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా ఆయన్ని బాగా అభినందిస్తున్నారు. ఎందుకు అనంటే ఆ స్థాయి వ్యక్తి 100, రూ. 150 పారాగాన్ రబ్బర్ చెప్పులు ఏవైతే ఉంటాయో ఆ చెప్పులేసుకొని ఆయన అంత పెద్ద ఈవెంట్‌లో ఆయన రావడం అనేది, అక్కడ తిరగడం అనేది చాలా గొప్ప విషయం అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్‌ని చూసి నేర్చుకోవచ్చు అనే విధంగా అభిమానులే గాని, కార్యకర్తలే గాని, ఈవెన్ సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా సింప్లిసిటీని కోరుకుండే ప్రతి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్‌ని ఒక ఆదర్శంగా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, మెయిన్‌గా సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ 100, రూ. 150 విలువ చేసే రబ్బరు చెప్పులేసుకొని ఈరోజు పెద్ద పెద్ద ఈవెంట్‌ల్లోనే కానీ, లేదనంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా గానీ, ఎక్కడికి వెళ్ళినా గానీ వాటి మీద నడవడం జరుగుతుందనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రశంసలైతే వెల్లువెత్తుతున్నాయి. ఎందుకనంటే ఆయన సింప్లిసిటీ అనేది అలాగా ఉంటది. గతంలోనే మనం చూసాం 2019 ఎన్నికల ముందు ఆయన ఎన్నికల్లో పర్యటన చేసేటప్పుడు ఆయన దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్ల ఆయన ఏ నియోజకవర్గానికి పర్యటనకు వెళ్తే, ఆ నియోజకవర్గంలో కళ్యాణ మండపాలుంటే కళ్యాణ మండపాల దగ్గర, ఫంక్షన్ హాల్స్ ఉంటే ఫంక్షన్ హాల్స్ దగ్గర, లేదనంటే దేవాలయాలుంటే దేవాలయాల దగ్గర, అంటే ఒక సాధారణ వ్యక్తి ఎక్కడైతే బస చేస్తాడో, అంటే తక్కువ బడ్జెట్‌లో ఎక్కడైతే బస చేస్తాడో, ఎక్కడైతే నివసిస్తాడో, అలాంటి ప్రదేశాల్లో కూడా ఆయనకున్న స్టార్‌డమ్‌కి, ఆయనకుండే వాల్యూకి ఆయన 2019 ఎన్నికల ముందు ఆయన అలా నడుచుకోవడం జరిగింది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో కింద నేల మీద కూర్చోవడం, మట్టి పాత్రలో అన్నం తినడం గాని, డ్రెస్ సెన్స్ అనేది కూడా చాలా సింపుల్‌గా ఉంటది. ఆయన ఒకానొక వేదిక మీద కూడా ఆయన చెప్పడం జరిగింది. నా బట్టలు రూ. 5,000 మాత్రమే విలువ చేస్తాయి. ఒక ఫ్యాంటు, ఒక పైనుంచి వేసుకునే ఈ జుబ్బా ఏదైతే ఉందో అది అనేటట్టు చాలా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అంటే సింప్లిసిటీకి చాలా దగ్గరగా ఉంటారు. పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటారని చెప్పుకోవడానికి ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు మనం చూస్తానే ఉన్నాం. రూ. 100, రూ. 150 చెప్పులనేవి మామూలుగా మనం పల్లెటూరుల్లో కానీ, మెయిన్‌గా కూలి పనులు చేసుకునే లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా యేసుకుంటారు ఆ చెప్పులు. రూ. 100, రూ. 150 పారాగాన్ రబ్బర్ చెప్పులు. అలాంటి చెప్పుల్ని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి, 5 శాఖలకు మంత్రి అయ్యుండి, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి, అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక అభిమాన నటుడే గాని, ఒక రాజకీయ నాయకుడే గాని, ఒక నిస్వార్థ నాయకుడే గాని పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి పారాగాన్ రబ్బర్ చెప్పులు ఆటి వాల్యూ రూ. 100, రూ. 150 మించి ఎక్కువగా ఉండవు. అలాంటి చెప్పులేసుకొని నడుస్తూ ఉంటే ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ పలానా చెప్పులు వేసుకున్నాడు, రబ్బరు చెప్పులేసుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. గతంలోనే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. రబ్బరు చెప్పులు వేసుకొని తిరిగే మనిషి చేత రాజకీయం చేస్తాను, చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అది చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఆ స్థాయి వ్యక్తి రబ్బరు చెప్పులు ఏసుకోవడం ఏంటనేటట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏది ఏమైనా గాని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రెస్. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు.